హలో! ఈరోజు కుకింగ్ ఎలా చేద్దామో చూద్దామా? వస్తున్నాడు వస్తున్నాడు. మన ఆంధ్రాలో వీక్లీ 3 టైమ్స్ అయినా టమాటా పప్పు ఆర్ సంథింగ్ పప్పు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సంథింగ్ పప్పు. కానీ పప్పులో ఏదో ఒక ఫ్రై ఆర్ కర్రీ ఉండాలి కదా! సో ఎగ్ ఆనియన్ గార్లిక్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫస్ట్ గార్లిక్ ఒక 5 అండ్ 2 ఆనియన్స్ వేసుకొని రోట్లో దంచుదాం అనుకున్నా. అదేమో బయట తప్ప లోపల ఉండట్లేదు. సర్లే ఇది మన వల్ల కాదులే అని మిక్సీ వేసుకున్నా. మళ్ళా వీడియోని దొబ్బెడతానని భయం వేసి మళ్ళీ ఆనియన్ పేస్ట్ రోట్లోనే వేసాం. చిల్లీ పౌడరు అండ్ పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ దంచాం. బాండీ ఆ సట్టిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసి అలాగా ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ సట్టి మాడిపోయింది. ఇంకా ఫ్రై చేసిన ఎగ్స్ పక్కన పెట్టుకొని మన ప్రిపేర్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసేద్దామా? అలా ఫ్రై చేస్తున్నప్పుడు రిలైజ్ అయ్యాను గార్లిక్ స్మాష్ అవ్వలేదని. ఇంకా సర్వ్ చేసుకొని పప్పులో ఎగ్ కలుపుకొని తింటుంటే ఉంది ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఆర్ మీ ఇష్టం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ల కోసం.